మన బాధ్యతకు స్వాగతం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేది ఆర్యోక్తి. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని దీని అర్థం. మన సంస్కృతి మాతృదేవోభవ అని స్త్రీమూర్తికి పెద్దపీట వేసింది. అలాగే కలకంటి కంట కన్నీరు ఒలికిన సిరి ఇంట ఉండబోదు అని చెప్పేసి మన పెద్దలు ఏ ఇంట్లో అయితే స్త్రీ రోదనకు గురి అవుతుందో ఆ ఇంట్లో దరిద్రము తాండవిస్తుందని నిక్కచ్చిగా చెప్పారు. ఇక స్త్రీమూర్తి కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయ దరిత్రి అని అనేక భూమికలు పోషిస్తూ పురుషునికి అండగా నిలబడుతుంది. సమాజ శ్రేయస్సుకు నిరంతరము తోడ్పాటు అందజేస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ స్త్రీమూర్తి దాసిగా, మంత్రిగా, అమ్మలాగా, అదే రకంగా శృంగార దేవతగా, సంసార లక్ష్మిగా, భూమాతగా అనేక భూమికలు నిర్వహిస్తూ కూడా సమాజ శ్రేయస్సుకే నిరంతరము తపన పడుతుంది. అలాంటి స్త్రీమూర్తికి నేడు సమాజంలో అన్ని విధాలుగా లైంగిక హింసలు వారి మీద జరుగుతూనే ఉన్నాయి. ఉయ్యాలలో ఉండే పసిపాప నుండి ముదుసలి వరకు కూడా ఈ లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇది సమాజానికి ఎంత మాత్రమూ మంచిది కాదు. దీనికి కారణము ఈ యావత్ ప్రపంచంలో అశాంతి విలయతాండవం చేస్తుంది. ఈ అశాంతి కారణంగా ఈ అకృత్యాలు ఈ విధంగా బయటికి వస్తున్నాయి. ఈ అకృత్యాలు ఎంత దారుణంగా ఉంటాయంటే అమృత భాండములో కలిసే విషపు చుక్కల్లాగా ఇవి సమాజాన్ని కలుషితం చేస్తూ ఉన్నాయి. దీని నుండి సమాజం బయటపడాలి. దీని పరిష్కారము సమాజంలో జాగరూకత పెరగాలి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులలో ఈ జాగరూకత పెరగాలి. ఎందుకంటే చిన్న పిల్లలను ఇలాంటి కాముక రోగులు ఫస్ట్గా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వారికి ప్రతిఘటన ఎదురు కాదు చిన్న పిల్లల నుండి. ఈ యొక్క కాముకులు మన చుట్టూనే ఉండొచ్చు, మనతో ఆత్మీయంగా మెలుగుతూ కనిపించవచ్చు, మంచివారుగా ముసుగేసుకొని కూడా ఉండవచ్చు. కానీ వీరు అవకాశం వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఒంటరిగా దొరికితే వారి యొక్క కాముక చేష్టలు అప్పుడు బయటపడతాయి. ఈ కాముక హింసకు గురి అయిన పిల్లలు ఈ విషయాలు తల్లిదండ్రులతో చెప్పలేరు. కారణం వారు నయాన్నో భయాన్నో ఆ పిల్లలను విపరీతంగా భయపెడతారు. కాబట్టి తల్లిదండ్రులకు ఈ విషయాలు చెప్పలేక వారు ఏమి చేయాలో వాళ్ళకి అర్థం కాదు. దీని పరిష్కారం అనేది వాళ్ళకి తెలియదు. ఇలాంటి స్థితిలో పిల్లలు ఉంటే వీరిని గన తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే వారి యొక్క ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ముభావంగా ఉండడము, నిత్యం భయంతో కనిపిస్తారు. కానీ నేటి సమాజంలో తల్లిదండ్రులు చదువుపై చూపే శ్రద్ధ ఇలాంటి విషయాల్లో అవగాహన లేక చూపలేకపోతున్నారు. ఈ కారణంగానే ఈ యొక్క చిన్న పిల్లలపైన లైంగిక హింసలు బాగా పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు చేయాల్సిందేమంటే పిల్లలకు గుడ్ టచ్ అంటే ఆత్మీయ స్పర్శ ఏ విధంగా ఉంటుంది, బ్యాడ్ టచ్ అంటే కాముక స్పర్శ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను పిల్లలకు స్పష్టంగా చెప్పగలగాలి. వారికి అవగాహన కలిగించాలి. ఒక రకంగా చెప్పాలంటే వారికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ ట్రైనింగ్ ఇస్తే వారికి ఎప్పుడైనా సరే బ్యాడ్ టచ్ జరిగితే వెంటనే తల్లిదండ్రులకు చెప్పే ధైర్యము ఆ పిల్లలకు కలుగుతుంది. నాకు తెలిసి ఇప్పటికే కొన్ని స్కూల్స్లో ఈ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ పైన పిల్లలకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఇది ఒక మంచి పరిణామం. ఇక పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత కాలేజీలకు వెళ్ళడము, ఆ తర్వాత ఉద్యోగాలు చేయడము లేక వ్యాపారాలు చేయడము ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఈ సమయంలో కూడా ఈ స్త్రీమూర్తులు లైంగిక హింసకు గురి అవుతున్నారు. కాముకులు ఇక్కడ కూడా వదిలిపెట్టడం లేదు. కాలేజీల్లో కానీ, ఆఫీసుల్లో కానీ, బస్సుల్లో ప్రయాణాల్లో కానీ, రైళ్లలో ప్రయాణాల్లో కానీ ఎక్కడైనా సరే ఈ కాముకులు ఈ పరిస్థితిలో కూడా ఆడపిల్లలను నిత్యం వేధిస్తూనే ఉన్నారు. ఈ వేదన గురియే ఈ మహిళలు ఈ విషయాలు ఇంట్లో చెప్పలేరు. ఎందుకంటే సమాజం ఇప్పుడున్న పరిస్థితిలో వీటిని ధీటుగా ఎదుర్కొనేంత గొప్పగా లేదు.
తల్లిదండ్రులు కాలేజీ మానుకో లేక ఉద్యోగం మానుకో అని చెప్తారు తప్ప వీటిని ఎదుర్కొందామనే ధైర్యము అలాంటి పరిస్థితులు కూడా లేవు. కాబట్టి వీటిని ఎదుర్కోలేక ఇంట్లో చెప్పలేక ఈ యొక్క మహిళలు నిత్యము మానసికంగా హింసకు గురి అవుతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే అరిటాకు ముళ్ళు మీద పడినా లేక ముళ్ళు అరిటాకు మీద పడినా నష్టం అరిటాకే అని పెద్దలు చెప్తారు. ఈ స్త్రీమూర్తులు కూడా వారు లైంగిక హింసకు గురి అయినా లేక ప్రేమ పేరుతో వంచన గురి అయినా నష్టపోయేది మాత్రం స్త్రీమూర్తి. ఈ యొక్క హింస చేసే కాముకులు మాత్రం యథేచ్ఛగా పెద్ద హీరోల మాదిరిగా సమాజంలో రొమ్ము విరుచుకొని తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా సమాజంలో మార్పు రావాలి. ఆ యొక్క స్త్రీమూర్తులకు ఈ యొక్క లైంగిక హింసకు గురి అయినప్పుడు వారికి ఆలంబన ఇవ్వాల్సిన బాధ్యత సమాజానిదే. ఇకపోతే ఇటీవల కాలంలో మనము టీవీల్లో చూసాము, దినపత్రికల్లో చదివాము. కలకత్తా నగరంలోని ఒక వైద్య కళాశాలలో విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా డాక్టరు రేప్ చేయబడి తర్వాత హత్య చేయబడింది. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత సమాజం తీవ్రంగా స్పందించింది. కొన్ని వారాల పాటు ధర్నాలు జరిగాయి, కొవ్వొత్తులతో ర్యాలీలు జరిగాయి, సమ్మెలు జరిగాయి. ఈ యొక్క సమాజ స్పందన తీవ్రంగా ఉండడంతో ప్రభుత్వాలు, కోర్టులు కూడా సానుకూలంగా స్పందించి ఈ సమస్య పరిష్కారానికి అన్వేషణ చేయడం మొదలుపెట్టాయి. ఇది నిజంగా ఒక గొప్ప పరిణామం, మంచి పరిణామం. ఇక ఈ యొక్క సమాజ తీవ్రత తాటాకు మంటలాగా మండి వెంటనే ఆరిపోకుండా నేలబొగ్గు మంటలాగా మండుతూ ప్రభుత్వాలను, కోర్టులను స్పందించే విధంగా చేయగలగాలి. ప్రభుత్వాలు కూడా పూర్తిగా స్పందించి మంచి చట్టాలు చేయాలి, కఠినమైన చట్టాలు చేయాలి. ఇలాంటి కాముకులు ఈ అకృత్యాలు చేయడానికి భయపడేంత భయంకరమైన శిక్షలు ఉండాలి. వాటిని ఖచ్చితంగా అమలుపరచాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట పడుతుంది. ఇదంతా ఒక రోజులో జరుగుతుందని కాదు, కానీ మనము సమాజము ఆ వైపుకు అడుగులు వేయాలి. ఆడవారు నిర్భయంగా అర్ధరాత్రి అయినా సరే సంచరించే మంచి రోజులు ఈ సమాజములో రావాలని, కలగాలని ఆశిస్తూ నమస్తే, జై హింద్.